చేయలేదు కదూ? వాచ్మెన్ అనుకున్నాను. వాడు ఈ టైంలో కూడా వస్తుంటాడా? ఈ ఫ్లాట్స్ మొత్తంలో నాకు మగతోడు అతనే. డోంట్ వరీ, నేను వచ్చేసాగా. ఇంకా మొదలెడదామా? ఏంటది? ఏరోబిక్స్. దానికి తలుపులు వేయడం ఎందుకు? వాచ్మెన్ వస్తాడేమో అని. యు నాటీ. యు బ్యూటీ. జస్ట్ ఏ మినిట్. ఎందుకు? కొట్టుడు ఆపి ఇక ఆట మొదలెడదామా? ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా. ఓకే. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 3 4 1 అబ్బో, ఇది మన వల్ల అవుతుంది. వాట్ హ్యాపెండ్ మిస్టర్ సింగారం? ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేశారు? ఆ స్పీడ్ ఎక్కువైతేను. అలా చేస్తేనే థ్రిల్. నాకు మాత్రం భయం. నేనున్నానుగా. వెరీ సింపుల్ సింగారం. యా, జస్ట్ లైక్ దిస్. 1 2 3 4 and 1 2 3 4. Okay, let's do it. I will do. 1. No, not like this. Okay, I'll show you. 1 2 3 4. Now I'm showing you fourth exercise, okay? Let's do it. 1 2 3 4 1 2 3 4. Mr. Singaram, what happened? సార్, ఇదిగో వేరనా, త్వరగా నీళ్ళు పట్టా. అక్కర్లేదు, అంత ప్రయత్నం అనవసరం. నా డ్రీమ్లో మీ పెళ్ళైపోయింది, పాట కూడా పాడుకున్నారు. నువ్వు కంగారు పెట్టుకుంటూ ఉంటే మీ పిల్లల్ని కూడా చూసి వచ్చావనయ్యా. రైట్, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇంతకు నీ పెళ్ళి ఎప్పుడు? 9వ తారీఖు సార్, 9వ తారీఖు. అబ్బా, చంపేశావయ్యా. అదే రోజు నా మ్యారేజ్ డే. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వరుస కార్యక్రమాలు ఉంటాయి. సారీ, నీ రాలేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సారీ సార్, మీరు రాకపోతే ఎలా సార్? మీ నాన్నగారు ఇచ్చారు. సత్యం, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడు? కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చి ఉంటాడు. లోపల మనం వచ్చేసాను సార్. నువ్వెందుకు వచ్చావు నాన్న? కాదురా, పోస్ట్ ఆఫీస్ కని వచ్చాను. మీ ఆఫీస్ దగ్గరలోనే ఉంది కదా, చూసి వెళ్దామని వచ్చాను. చాలా పెద్ద ఆఫీస్ రా. నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మాధవయ్య, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ని. ఇదిగో వాడతాను నేను. కూర్చోండి. చాలా సంతోషం అండి. ఇప్పుడే మీ వాడు చెప్తున్నాడు. నీకేనా బుద్ధుందా? మీ ఆఫీసర్ గారు ఎదట బల్ల మీద పడుకుంటావా? ఆయన మంచోడు కాబట్టి సరిపడి దిగరా. నువ్వు పడుకున్నా, నీకేం తెలీదు. మా బాస్ గారు మమ్మల్ని అందరినీ సొంత బిడ్డలా చూసుకుంటారు. నిజంగా కదూ సార్? కదూ సార్? కదూ సార్? నాకేదోలా ఉందయ్యా. ఒక్క నిమిషం ఊపి పట్టండి. మా నాన్న వెళ్ళగానే ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఏ విషయం? నాన్న, అమ్మ నీ కోసం వెయిట్ చేస్తుంటుంది, వెళ్ళు. అది సినిమాకి వెళ్తానందలేరా? అబ్బా, మేము ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నాం తెలుసా? ఓహో, ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే సరే. ఏమండి, నేను మళ్ళీ కలుస్తాను. సారీ ఫర్ దిస్. నాట్ ఎట్ ఆల్. సార్, 1 minute. మీతో ఒక్క విషయం. అబ్బా, ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందానండి సార్. నీ కూడా కదయ్యా, మన స్పార్టెక్ కొత్త ప్రోడక్ట్ గురించి చెప్దామని. కొత్త ప్రోడక్ట్ గురించి డ్రిల్ మాస్టర్కి ఏం తెలుస్తుందండి? అదే తప్పు. ఏ ప్రోడక్ట్ కైనా పబ్లిసిటీ కావాలయ్యా. తప్పుకో. రండి సార్. రా. ఈ కొండదర అంబవక్కు తెలియజెప్పటానికే నిన్ను విరిసిండు. కుర్రో కుర్రు కూకో కూకో. ఎవరు నువ్వు? అగబడ్డల్లా కుర్రో కుర్రు. కొండదరని చిన్నతనం నుంచి చింతలపూడడవుల్లో అంబకి సేవ చేసి అన్ని విద్యలు నేర్చుకున్నవాడిని. చెప్పు బిడ్డ, నీకే కాయ అంటే ఇష్టం? గిలక్కాయ.
ఎలక్కాయ సరే ఇది చెప్పు నీకే పండు అంటే ఇష్టం విభూతి పండు కుర్రో కుర్రు బిడ్డ ఈ కొండ దొరత ఏకచక్రాలకు చిన్న మంత్రం చదివితే నీ కుడి చెయ్యి ఎడంకాలుడి కింద పడిపోతాయి జాగ్రత్త ఇంతకు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు కుర్రో కుర్రు నీకో సైకిల్ కొట్టుంది నిజమేనా నిజమే కుర్రో కుర్రు అందరూ నీ కాడ బల్లెట్టుకు పోయి వాటిని నమ్ముకు తినేస్తున్నది నిజమేనా నిజమే నీకెలా తెలుసు కుర్రో కుర్రు అంబకి తెలియని విషయం ఉండదు బిడ్డ ఇప్పుడు నా చేతిలో 10 నోటు కొట్టు నీ మనస్సు దోచిన పెట్ట గురించి చెబుతా కుర్రో కుర్రు చూడు బిడ్డ నీకు గరుత్మంతుడి శాపం ఉన్నది నీవు ఆ పిల్లని ప్రేమించిన విషయం ముందు ఆ కోనకే చెప్పాల అంతకు ముందు ఇంకెవరికన్నా చెప్పావో గరుత్మంతుడు గుడ్లెర్ర చేస్తాడు ఆ వెనక కుర్రో కుర్రు నీ పెట్ట ఇంకొకడితో తుర్రో తుర్రు అలాగా నేను ప్రేమిస్తున్న విషయం ముందు లలితకే చెప్పాలా సరే అయితే నేను తను ప్రేమిస్తున్నట్టు లలితకి చెప్పేదాకా ఇంకెవరికీ చెప్పను కుర్రో కుర్రు ఈ తాయిత్తు నీ కుడి దెబ్బకి కట్టుకో జయము కలుగుతుంది కుశలందికి సింధోబ్జాబ్జాబ్జ ఆ సౌండ్ అర్థం జయము కలుగుతుంది ఇక పో బిడ్డ 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 అని పురుగో పావో కలిసి చస్తే గాని నాకు మనసు అంత ఉండదు అమ్మమ్మమ్మమ్మమ్మ ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా అమ్మా 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 ఎక్కడ పాము ఇదో పట్టు అక్కడ అమ్మో 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 ఎంత పెద్ద పాము ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది నిజంగాను దేవుడు బాబు మనిషి అలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు నేను చంపాల్సిన పావు నువ్వు చంపావు దివాకర్ సచ్చినాడా మా అక్కే ప్రాణాలు కాపాడావు ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి థ్యాంక్స్ భువనేశ్వరి ఇది కూడా ఒక నాటకం తీసి పారేయలేదు భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంటా నాగరాజు కాదు నా పేరు నోసరాజు వచ్చేసేడేంటి అసలు జరిగింది ఏంటంటేనండి ఏం జరగలేదక్క ఈ పెద్ద మనిషి నన్ను సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుత్తుగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి మరి బ్రేక్ చేసాం ఆడోల్సి వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పచ్చడి కింద కొట్టేస్తావా నా బోనేదు తక్కువ నా 200 ఆ జింజీర్ చికెన్ మటన్ బిర్యానీ ప్రాన్ ఫ్రై బొంబడేలు పులుసు మిఠాయికి వెళ్ళి ఫ్రూట్ సాలెడ్ ఇంతేనండి 2 టూత్ పిక్స్ కూడా చెప్పు ఇద్దరం కలిసి తిందామే ఏ డాక్టర్ చెప్పాడండి డాక్టర్ సునీల్ C++ ఒరాకిల్ బ్రాకెట్ లో జావా ఓకే సరేనండి వెళ్ళండి ఆగు 2 తీసురా బాబు వద్దు ఒక్కొక్కటే తీసురా డాక్టర్ గారు ఎక్కువ తినదని చెప్పారు కొలెస్ట్రాల్ వచ్చేద్దంట అలాగే సార్ ఏంట్రా నాన్న నిజంగా కాలికి డ్యామేజ్ అయిందా లేదంటే బిల్డప్ కొన్ని నిజాలు కనపడవరా కట్లేసేస్తారు ఎరా ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చారా ఆయన తెచ్చారా తాలేదురా చాలు పళ్ళన్నీ అయిపోయినాయి ఎవరు ఏం తేలేదంట కొంపతీసి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఏంటి నోరు మీరా దున్నపు ఎలా ఉంది పళ్ళ రసాలు అవి ఎక్కువగా తాగడం వల్ల ఇప్పుడు బానే ఉంది పోన్లే ఆ దేవుడి దయ వల్ల ప్రమాదం తప్పింది కిరణ్ కి తెలుసా వాడి కోసమే ట్రై చేస్తున్నాం దొరకట్లేదు సునీల్ ఫాదర్ కి ఫోన్ చేశారా అయ్యి బాబు మీరు అంత సాహసం చేయకండి మా నాన్న సంగతి మీకు తెలదు నాకు ఆల్రెడీ నేను తెలితే వచ్చి మెల్లరికి కూడా ఎత్తాడు డాక్టర్ ఏం చెప్పారు 10 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందన్నారు నేను చూసుకుంటాను కదా అంటే ఈ 10 రోజులు ఆఫీస్ మానేసి నువ్వు ఇక్కడే ఉంటావా ఏం అక్కర్లేదు వీడు మా ఇంట్లో ఉంటాడు మీకెందుకు నానమ్మ ఇబ్బంది ఇందులో ఇబ్బంది ఏముందమ్మా వీడు మాత్రం నా మనవడి లాంటి వాడు కాడా ఏరా యా గ్రాండ్ సన్ చాలు కొంచెం పాలు బా తాగేసి బయలుదేరదాం నేను
ఇది కూడా తిను. యారా ఏం తెచ్చావు? ఇంతకీ ఎలా ఉందిరా? చూస్తున్నావుగా, పొద్దున్నుంచి డజన్ ఆపిల్ పళ్ళు తిన్నాడు. అది ఇప్పుడు చెప్పాలా? ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయితే పాకేజ్ పళ్ళు తేలవరా? ఏడ్చినట్టు ఉంది మన ఫ్రెండ్షిప్. అమ్మాయి ఆలిక్స్ తాయే. అలాగే ఎక్కడెట్టే తిను. అవునరా, ఇంతకీ తగ్గిందా? కొంచెం బెటరా. ఆ పోన్లే. అదేంట్రా తగ్గిందన్నావు కదా? అంటే పిసికేస్తావా? మరి హాయ్ కిరణ్, ఎలా ఉన్నావు? ఫైన్. మొత్తానికి ఎలా జరిగిందిరా? అదో పెద్ద స్టోరీలే. మొన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు మనం కొంచెం పటాస్ మీద ఉన్నాంలే. షాలు వద్దంటున్నా డ్రైవ్ చేశాను రా. కరెక్ట్ గా డ్రైవింగ్ లో ఉండగా షాలు నా భుజం మీద చేసింది అంతే. మిగతాది మనకేం తెలదు. తర్వాత నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ గుద్దేశానంట. పోలీస్ స్టేషన్ లో ఫైన్ కట్టి మరి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందిరా. నిజంగా చాలా మంచిది రాదా. తినరా? వద్దులే, నీకు సరిపోవుగా. థ్యాంక్స్ రా, అర్థం చేసుకో. ఏంటి తమ్ముడు చేస్తున్నారు? స్పూన్లింగ్ ఆట అన్నా. స్పూన్లింగ్? అవును, స్పూన్లింగ్ ఆట. నేను కనిపెట్టే గేమ్. నువ్వు కూడా ఆడొస్తానా? ఎట్లది? నా నోట్లో స్పూన్ ఉండేదా? ఆంటీ నోట్లో స్పూన్ ఉందా? ఆ నిమ్మకాయని నా నోట్లో ఉన్న స్పూన్ లోకి రప్పించగలిగితే ఒక గోలు కొట్టినట్లు లెక్క. ఇప్పుడు నా ఏలగా ఇంకొకసారి స్పూన్ లింగ్ లింగ్ అని ఆటలాడామో నోరు తెచ్చి అట్టగా పెడతా. నిలపాములాగా నాలుగు బయట పెడతా. ఇదేంట్రా ఇది? ఇదా నెక్స్ట్ గేమ్ అన్నా. అదేం గేము? ఈ చివర నా నోట్లో పెట్టుకుంటానా, ఆ చివర ఆంటీ నోట్లో పెట్టుకుంటుందా. ఈ పళ్ళన్నీ చప్పరిస్తూ చప్పరిస్తూ తీయాల. ఎవరు ఎక్కువ చప్పరిస్తే వాళ్ళకు ఒక గోల్. బ్యూటిఫుల్ గేమ్. ఈ ఆట పేరేంటండి? చప్పలింగ్ ఆట అన్నా. సప్లింగ్ ఆట? అదే చప్పరించి చప్పరించి ఆడాలి. ఇదేనా సప్లింగ్? సప్లింగ్ ఆట అంటే సప్లింగ్ ఆట. ఒక్కడ కూడా రాత్రి ఆడుకుందాం. కాళ్ళు ఎరగబడతా. అదో అదో నా ఏలగా ఇంకోసారి ఆడేమంటే పిచ్చి కుక్కలతో కనిపిస్తా. एक्सीलेंट का एक्सीलेंट का एक्सीलेंट और भी है। जय हो माता जी, जय हो, भगवान रक्षा करेगा। ఎవరు మీరంతా? ఏంటి గొడవ? మిమ్మల్ని ఇల్లంతా శుద్ధి చేస్తాం, ఒళ్ళంతా మర్దన చేస్తాం. ठीक बोला, अंदर चलो, काम शुरू करेगा। ఏం అక్కర్లేదు, బయటికి వెళ్ళండి. వాచ్మెన్, వాచ్మెన్, ए, तब क्या है? ఏయ్, బయటికి పోతారా లేదా? మిమ్మల్ని పడిపోతుంది, పట్టుకుందాం. ఎంతసేపు రా, త్వరగా సద్దు. సిఏ దుర్గా ప్రసాద్ ఎలా వస్తున్నాడు? అయ్య బాబోయ్, ఆడిక్కడ రావడం ఏంట్రా? బహుశా రైడింగ్ ఏమో. చిన్నోర్మయ్. ఓకే. ఏంటి అలాకా? ఐఎమ్ సారీ. టోన్ మరిపింది. అబ్బా సారీ అని చెప్పాను కదా. ఇదిగో ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు. అప్పుడే మందు సెటప్ చేసేసావా? అందుకనే కొన్ని విషయాల్లో వైఫ్స్ కన్నా కీప్స్ బెటర్. చాలా ఘాటుగా ఉంది వాటర్. ఇది అబ్బా నువ్వే ఇంత స్పీడ్ గా ఉన్నావంటే ఇక నా సంగతి చూడు. ఓహో, ఆ మంచి సరిపోద్దో లేదో. ఈడొకడు ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలి అక్కడ దొరికాడు. పట్టుకో, ఆడితో ఒక ఆట ఆడుకుంటాను చూడు. హలో, ఎవరు? సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్లా అండి? నువ్వెవర్రా? అయ్య బాబోయ్, ఇది ఎవరిది? నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి. కొత్తగా చేరావా? మ్యాటర్ చెప్పు. సార్కి యాక్సిడెంట్ అయిందండి, ఒకరింట్లో రిలాక్స్ అవుతున్నాడండి. మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి.
అడ్రస్ చెప్తాను, కొంచెం రాసుకుంటారా? అసలు నువ్వు ఇలా కళ్ళు మూసుకు పడుకుంటే పాలరాతి శిల్పంలా ఉన్నావు. నా పెళ్ళాం ఉంది ఎందుకు దండగా, గంగా బొండానికి ముక్కు నోరు పెట్టినట్టు, తవ్వకాల్లో దొరికిన కుండ పెంకులా చండాలంగా ఉంటుంది. వెరీ బ్యాడ్. అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర్రాయి పెట్టి మొహం మీద పెడేయాలి మన కొట్టాలనిపిస్తుంది. అసలు దాన్ని రివాల్వర్తో ఠపా ఠపా మనకి కాల్ చేసేసి ఎన్కౌంటర్లో పోయిందని చెప్దామన్న ప్లాన్ కూడా ఉంది. ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నావురా అంటే నీ దిక్కున్న చోటు చెప్పుకోవే పుండాకోర్ అంటాను. ఏంట్రా ఏడుపు? డ్రైవర్లు ఎర్రచేమలు దూరినట్టు. నేను ఇవాళ డ్రైవర్ వేసుకోలేదే. లోపల ఉన్నారండి. వెళ్ళిపోతుంది, ఏమైపోద్దు. ఇల్లాలి ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క. ఎలా ఉంది మరి కవిత్వం? నీ పెండల్లో ఉంది. ఈ కేసు మా బాసుది. నేను ఓన్లీ సెక్యూరిటీ. ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క, ప్రియురాలు పటిక ముక్క? నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మురికలవలా పారేస్తాను. నీ ఎదో పేస్కి నేను సరిపోలేదా? ఇంటికి రా చెప్తాను. నువ్వేంటి బస్కిల్ తీస్తున్నావు, భూమిని ఇంకా కిందకి దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావు? సర్లే ఇంకా లే, కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్స్ చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా, ఎక్కడ? అదిగో అచ్చుడు. ఎస్పీ వాళ్ళు కారుతో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద, ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేస్తనా? చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. బాడీ ఎలా ఉండాలి? బాడీ ఉండాలి సరే, కారు కూడా ఉండాలిగా. ఇక్కడ నుంచి రోడ్డు లేదేంటి? దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గర కలుద్దాం. అదే బాగుంటుంది.